హలో ఆల్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. 50+ ఏజ్ మెంబర్సే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ 30 డేస్ ఫిట్నెస్ సెషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతిరోజు కూడా మీకు డిఫరెంట్ వర్కౌట్స్ అండ్ అలాగే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్స్ మంచి వర్కౌట్స్ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అయితే దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, మార్నింగ్ 7 AM మాతో జాయిన్ అయిపోండి. ఈరోజు డే 19 కదా, మరి మన సర్టిఫైడ్ ట్రైనర్ ఏ వర్కౌట్స్ మనకు చూపించబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం. సో ఈరోజు ఉండే 5 ఎక్సర్సైజ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్లో మార్చ్ టు జాగ్. ఫస్ట్ ఇలా స్లో మార్చ్ చేస్తూ దాని తర్వాత మెల్లగా జాగ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజెస్. నెక్స్ట్ వచ్చేసి హీల్ వాక్ ఇలా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 19. ఈరోజు మనం వార్మప్తో మొదలు పెడదాం. సో వార్మప్ వచ్చేసి ఫస్ట్ హెడ్తో స్టార్ట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్, హెడ్ సైడ్ వే, హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ప్రతిదీ 5 సార్లు చేద్దాం. రైట్, అప్ అండ్ డౌన్ 1 2 3 4 5. హెడ్ సైడ్ వే, ఓపెన్ యువర్ ఐస్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, సేమ్ 5 times. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్, మ్యాక్సిమం డౌన్ వెళ్ళండి. రైట్, మ్యాక్సిమం డౌన్ అండ్ అప్ 5 times. టో టచ్ 1 2 ఇంకా 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్, మ్యాక్సిమం డౌన్ అండ్ అప్. హిప్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఓన్లీ అప్పర్ బాడీ బ్యాక్ పోవాలి అండ్ నీస్ ముందు కొనియకండి. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. 1 2 3 స్లోగా బ్యాక్ పోనేయండి అండ్ అప్. 4 5 రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హీల్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. లెగ్ అప్, బ్యాలెన్స్ కాకపోతే థైని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. టోస్ డౌన్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. Change the leg. Up 1 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. Relax. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ ఏందో చూద్దాం. మార్చ్ టు జాగ్. మీకు ఒకవేళ లెగ్స్లో హెవీ పెయిన్ ఉంటే ఓన్లీ స్లో మార్చ్ చేయండి, లేదా హై జాగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్లీ జాగ్, లేదా స్లోగా మార్చ్ నుంచి జాగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3 2 1 స్టార్ట్. స్లోగా మార్చ్తో స్టార్ట్ చేయండి. రైట్, మెల్లగా ఇంక్రీజ్ చేస్తూ జాగ్లోకి వెళ్ళండి. రైట్,
Jog, slow jog. Right, good. Jog for 40 seconds. Keep on doing. Few more seconds. Last 10 seconds. 5 more. 3, 2, 1. Relax. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసండి సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్. ఓకే, సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదండి, హ్యాండ్ ఇలా కంప్లీట్ స్ట్రైట్ తీసుకోండి, స్లైడ్ హెడ్కి బ్యాక్ సైడ్ పెట్టుకోండి, ఓన్లీ ఫోర్ ఆర్మ్ని డౌన్ అండ్ అప్, ఈచ్ హ్యాండ్ 20 seconds, రైట్? 3, 2, 1, స్టార్ట్. అప్ 1, 2, 3, 4, 5, 6, pull down and up, pull down and up, right? 7, 8, 9, 10. Keep on doing. Last 1 more second. Change hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Last 3 seconds. 2, 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజెస్. ఓకే, క్రాస్ లెగ్ రైజ్ అంటే ఏం లేదండి, మినిమం లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని అండ్ లెగ్ని ఇలా క్రాస్ వేలా లిఫ్ట్ చేయండి, రైట్? అప్ అండ్ స్లోలీ డౌన్, 5 more seconds లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1, స్టార్ట్. అప్ 1, 2, 2. కిందికి వచ్చేపు స్లోగా రానియండి. మ్యాక్సిమం అప్ అండ్ స్లోలీ డౌన్, Keep on doing, few more seconds. Last 20 seconds. Right? Keep on doing, cross fill. Right. Last 10 more seconds. Last 5, 3, 2, 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి హీల్ వాక్ అంటే ఏం లేదండి, ఇలా మన మన టోస్ ముందు హీల్ ఇలా పెట్టేసి బ్యాలెన్స్ చేస్తూ వాక్ చేస్తూ ఉండాలి. ఇది బ్యాలెన్సింగ్ వర్కౌట్ అని. ఓకే, 5 more seconds లో స్టార్ట్ చేద్దాం. అంత పొజిషన్ తీసుకోండి. 3, 2, 1, స్టార్ట్. లెట్స్ స్టార్ట్. బ్యాలెన్స్ చేయండి, బ్యాలెన్స్ చేస్తూ వాక్ చేయండి. గుడ్. సో ఈ వర్కౌట్ అనేది చాలా బ్యాలెన్సింగ్కి బాగా మంచి వర్కౌట్ అండి. ఎవరికైతే బ్యాలెన్సింగ్లో ఇబ్బంది ఉన్నదో ఇట్లాంటి వర్కౌట్స్ డైలీ చేస్తే, ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా బ్యాలెన్సింగ్ అనేది అవుతుందండి, రైట్? ప్రాపర్గా చేస్తూ ఉండండి. టోస్ ముందు హీల్ పెట్టేసి ఎగ్జాక్ట్లీ హీల్ మీద బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం, రైట్? అడుగు కాకుండా హీల్ మీద అడుగు వేయడానికి ట్రై చేయండి. ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 3, 2, 1. రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అండి. సో జంపింగ్ జాక్స్ అంటే ఆల్రెడీ మనం చేసాం. సో మళ్ళీ చూపిస్తున్నాం ఒకసారి. ఇలా ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 5, 4, 3, 2, 1, స్టార్ట్. 1, 2, 3, 4. ఎక్కువ హైట్ జంప్ చేయకండి, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇది మంచి కార్డియో వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఆల్ బాడీ పార్ట్స్ అనేది పనిచేస్తూ ఉంటాయి, రైట్? ఎక్కువ హైట్ జంప్ చేయకండి, జస్ట్ లెగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. అండ్ చాలా ఇంటెన్సివ్ వర్కౌట్ అండి. మీరు ఎంతగానో చేయగలిగితే అంతగానో చేయవచ్చు అండి. లాస్ట్ 10 seconds. ఎక్కువ జంప్ చేయకండి, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. 3, 2, 1. రిలాక్స్. సో చూసా కదండి, మన ఫస్ట్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 1 minute రెస్ట్ తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు రెస్ట్ అనేది సరిపోకపోతే 2 minutes కూడా తీసుకోండి, రైట్? రిలాక్స్ అయిపోండి. అని మీరు చేసేటప్పుడు హైగా జంప్ చేయకండి, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. మీరు చాలా దూరం వరకు ఇలా జంప్ చేస్తున్నారు, ఇలా అని. ఓకే, అలా చేయకండి, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, నార్మల్ స్ట్రెచ్ చేసుకోండి.
ఫ్యూ మోర్ సెకండ్స్లో మన సెట్ స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ 10 more seconds. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి జాగ్. 3, 2, 1 స్టార్ట్. జాగ్. కీప్ ఆన్ డూయింగ్. జాగ్ చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్ అప్. కీప్ ఆన్ డూయింగ్. సింగిల్ స్పాట్లో జాగ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా మంచి కార్డియో వర్కౌట్ అండి. దీనివల్ల మీకు బ్లడ్ అనేది బాగా పంప్ అవుతుంది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఇది. మీరు ఎంతగానో చేయగలిగితే అంతవరకు. రైట్. కీప్ ఆన్ డూయింగ్. లాస్ట్ 10 more seconds. 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ అండి. సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ చూడండి. జస్ట్ హ్యాండ్ అప్ అని హెడ్కి క్లోజ్గా పెట్టుకోండి. లిటిల్ బిట్ బ్యాక్ సైడ్ పెట్టుకొని హెడ్కి డౌన్, కంప్లీట్ డౌన్ అండ్ అప్. ఓకే, ఈచ్ హ్యాండ్ 20 seconds చేసుకుందాం. ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. అప్. 1, 2, 3, 4, 5, 6. కీప్ ఆన్ డూయింగ్. ఫ్యూ మోర్ సెకండ్స్. ఇలా చేయడం వల్ల మీ ట్రైసెప్ మసిల్స్ అనేది వర్క్ అవుతాయండి. లాస్ట్ 3, 2, 1 చేంజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్లోగా. 10 maximum down and up. Last 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజర్స్. సో మినిమం షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకొని లెగ్స్ మధ్యలో అండ్ లెగ్ మ్యాక్సిమం అప్ అండ్ స్లోలీ డౌన్. ఓకే, 5, 4, 3, 2, 1 స్టార్ట్. అప్. స్లోగా మ్యాక్సిమం అప్ అండ్ స్లోలీ డౌన్. ఎవరి పేస్లో వాళ్ళు చేయండి. రైట్, ఫాస్ట్ చేయడానికి ట్రై చేయకండి. బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి. ఓకే, దీనివల్ల మీ లెగ్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయండి. రైట్, స్లోలీ డౌన్ అండ్ అప్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయండి, కిక్ చేయకండి. లిఫ్ట్ చేసి డౌన్ చేయండి. లెగ్ రైజర్స్. లిఫ్ట్ అండ్ డౌన్. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హీల్ వాక్ అండి. హీల్ వాక్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక లెగ్ ఇలా ఇంకో లెగ్ ముందు మన హీల్తో ఇలా వాక్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం వెయిట్ అంతా హీల్ మీద పెడుతూ హీల్తో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. రైట్, స్టార్ట్. 1 కంప్లీట్. రైట్, మ్యాక్సిమం హీల్ మీద ప్రెషర్ పెట్టండి, హీల్తోనే బ్యాలెన్స్ చేయండి. గుడ్. ఇలానే బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. ఇలా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా బ్యాలెన్స్ అవుతుందండి. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. గుడ్. మ్యాక్సిమం హీల్ మీద పెట్టడానికి ట్రై చేయండి. ఫ్యూ మోర్ సెకండ్స్. హీల్ మీద హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అండి. సో జంపింగ్ జాక్స్ వచ్చేసి ఇలా. ఓకే, మ్యాక్సిమం హైట్ జంప్ చేయకండి, బాగా దూరం జంప్ చేయకండి. జస్ట్ స్లైట్లీ ఓపెన్ అండ్ అప్, ఓపెన్ అండ్ క్లోజ్. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. దూరం జంప్ చేయకండి, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. దూరం జంప్ చేయకండి. హ్యాండ్స్ మ్యాక్సిమం స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. పైకి ఇంకా చేతులు స్ట్రైట్ కావాలి, లెగ్స్గా అవసరం లేదు. లెగ్స్ క్లోజ్. లాస్ట్ 10 seconds. లాస్ట్ 5 seconds.
3, 2, 1, రిలాక్స్. సో చూసా కానీ మన సెట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం 1 minute రెస్ట్ తీసుకుందాం అండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు రెస్ట్ అనేది 1 minute సరిపోకపోతే 2 minutes తీసుకుందాం. కన్ఫ్యూజ్ కాకనే జంపింగ్ జాక్స్ హ్యాండ్స్ స్ట్రైట్ వచ్చారు చూడండి. స్ట్రైట్, రైట్, డౌన్. జస్ట్ స్లోగా ఓపెన్ లెగ్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి, లెగ్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. హీల్ వాక్ చేసేటప్పుడనే మ్యాక్సిమం హీల్ మీద హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అలా హీల్ మీద మ్యాక్సిమం హీల్ మీదే నడవడానికి చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ బ్యాలెన్స్ కాకపోతే అప్పుడు టోస్ ముందు పెట్టేసింది. ఇట్లా ఇట్లా హీల్ మీద ఉండడానికి చూడండి. ఓకే, సో ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు థర్డ్ సెట్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి జాగ్, రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. జాగ్ జాగ్ జాగ్, ఫాస్ట్ చేయండి. ఫాస్ట్ అప్ కావాలి. లాస్ట్ సైడ్ మ్యాక్సిమం ఫాస్ట్ చేయండి. కీప్ ఆన్ డూయింగ్. ఇంకా ఫాస్ట్ చేయండి. లెగ్ బ్యాక్ లిఫ్ట్ చేయకండి, జస్ట్ అప్ అండ్ డౌన్. మ్యాక్సిమం ఫాస్ట్ చేయండి. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్. Keep on doing. Last 10 more seconds. 5 more seconds. 3, 2, 1, relax. సో నెక్స్ట్ వచ్చేసండి సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్. సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదండి, జస్ట్ హ్యాండ్ స్ట్రైట్ లిఫ్ట్ చేయండి, ఇటుకి స్లైడ్గా బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఇలా ఓన్లీ ఫోర్ ఆర్మ్ని డౌన్ అండ్ అప్, down and up, right? 3, 2, 1 start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Keep on doing. Last 5 seconds. 3, 2, 1 change. 1, 2. ఇలా చేయడం వల్ల మీ ట్రైసెప్ మజిల్స్ అనేది వర్క్ అవుతాయండి. సో ప్రాపర్గా చేయండి. మ్యాక్సిమం డౌన్ అండ్ అప్. ట్రైసెప్ మజిల్స్ అంటే ఇలా బ్యాక్ సైడ్ ఉంటాయండి మజిల్స్ ఆర్మ్స్కి, రైట్? లాస్ట్ 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో 20 seconds బ్రేక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ లెగ్ రైజెస్. అంటే ఏం లేదండి, లెగ్స్ మధ్య మినిమం గ్యాప్ తీసుకోండి. లెగ్ మ్యాక్సిమం లిఫ్ట్ అండ్ డౌన్, రైట్? Few more seconds to start చేద్దాం. 5, 4, 3, 2, 1 start. Up, down. బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి, బ్యాలెన్స్ చేస్తూ చేయండి. 3, 4, 5, 6, 7. Keep on doing for few more seconds. బాడీని బ్యాలెన్స్ చేస్తూ చేయాలండి. నీస్ అనేది కంప్లీట్ స్ట్రైట్ ఉండదు, ఎప్పుడు కూడా స్లైట్లీ బెండ్ ఉండాలి చేసేటప్పుడు. లాస్ట్ 10 seconds. ఫోకస్ చేస్తూ చేయండి. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హీల్ వాక్ అండి. హీల్ వాక్ ఏం లేదండి, జస్ట్ మన హీల్ అనేది మన టోస్, ఇంకో లెగ్ టోస్ ముందు ఇలా పెడుతూ మ్యాక్సిమం హీల్ మీదే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ వాక్ చేయాలండి, రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. మ్యాక్సిమం హీల్ మీద ప్రెషర్ పెట్టండి, హీల్ మీద హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. కీప్ ఆన్ డూయింగ్. 40 seconds వరకు ఇలానే బ్యాలెన్స్ చేస్తూ వాక్ చేయాలి. జస్ట్ సింపుల్ వాక్ కాదండి, బ్యాలెన్స్ చేయండి. హీల్ మీద బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం హీల్ రైట్. హీల్ మీద బ్యాలెన్స్ కానప్పుడు అప్పుడు టోస్ మీద ప్రెషర్ తీసుకోండి. మ్యాక్సిమం హీల్ మీద బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. హీల్ సింపుల్ వాక్ చేయకండి, హీల్ మీద బ్యాలెన్స్ చేయండి. హీల్ మీదే ఓన్లీ హీల్ వాడండి. లాస్ట్ ఫ్యూ మోర్ సెకండ్స్. 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అండి. జంపింగ్ జాక్స్ అంటే ఇలా, రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం.
Start. 1, 2, 3, 4, 5, 6, 7. Keep on doing. Hand straight చేసుకోండి. రైట్, ఎక్కువ హైట్ జంప్ చేయకండి, స్లోగా జంప్ చేయండి. స్లోగా, ఎక్కువ హైట్ జంప్ చేయకండి. గుడ్ గుడ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. Few more seconds. Last 5 seconds. 3, 2, 1. Relax. చూసాయండి, మన సెట్ అనేది కంప్లీట్ అయింది. ఇలా డే 19 అనేది ఎండ్ అయిందండి. రేపు మార్నింగ్ ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందామండి. చూసారు కదండి డే 19 వర్కౌట్ సెషన్. మా వీడియోస్, మా వర్కౌట్స్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ లక్కీ. బాయ్.